హాయ్ అండి, వెల్కమ్ టు రాజమండ్రి వ్లాగ్స్. ఈరోజు శనగపప్పు బీరకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తానండి. ముందుగా ఒక గ్లాస్ శనగపప్పు నేను కుక్కర్లో వేసుకున్నాను. అది శుభ్రంగా వాష్ చేసుకోండి 2-3 సార్లు. పచ్చిశనగపప్పు బీరకాయ కర్రీ కూడా చాలా బాగుంటుందండి. ఇది మొన్నైతే పచ్చిశనగపప్పు కొబ్బరి చూపించాను కదా, ఈరోజు పచ్చిశనగపప్పు బీరకాయ అది వాష్ చేసుకొని గ్లాస్ కొలతలతో ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అదొక 4 విజిల్స్ వేయించండి. శనగపప్పు కదా గట్టిగా ఉంటుంది. బీరకాయలు 4 ఉల్లిపాయలు 3 పచ్చిమిర్చి తీసుకున్నానండి. అవన్నీ కట్ చేసి అదిగో పెట్టుకున్నాను. ఈలోగా బాండీ పెట్టుకున్నానండి. కూర కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి. కర్రీకి సరిపడా ఒక పెద్ద స్పూన్ అయితే 3-4 స్పూన్స్ పడతాయి. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని, అంటే ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి కదండి, దానికోసమని చూపిస్తున్నాను. అదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసుకొని అది దోరగా వేయించుకోండి. చూడండి, మూత పెట్టుకొని ఉల్లిపాయలు మగ్గేంత వరకు ఒక 5 మినిట్స్లో మగ్గిపోతాయిలేండి. అలా కలుపుకొని బాగుంటుందండి కర్రీ. టేస్ట్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకే ఐటమ్ తినడం ఎందుకు, రకరకాలుగా చేసుకుంటే పిల్లలు ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. బీరకాయ ఎలాగైనా మంచిది కదా, బాడీ కూల్ చేస్తుంది. అలాగే శనగపప్పు ఎలాగో తినరు కదా చాలామంది. అదిగోండి ఈలోపు విజిల్స్ అయిపోయి చూడండి ఎలా ఉడికిపోయిందో. 3-4 విజిల్స్ అయితే పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి. మీ కుక్కర్ని బట్టి విజిల్స్ వేయించుకోండి. అదిగోండి బీరకాయ కూడా కొంచెం దగ్గరగా మగ్గిపోయింది. అందులో నేను 1 స్పూను కారం తీసుకున్నానండి. మీరు సరిపోతే కొంచెం వేసుకోండి, ఎందుకంటే ఇందులో గరం మసాలా వేస్తాను కాబట్టి. అదిగోండి గరం మసాలా పౌడరు టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. వేసుకొని ఉప్పు సరిపోకపోతే వేసుకోండి. అది ఎక్స్ట్రా వాటర్ వచ్చేస్తుంది కదండి బీరకాయకి. ఇందులో మనం వేరే వాటర్ వేయక్కర్లేదు, అది దగ్గరికి అయిపోద్ది. శనగపప్పుతో మనం ఉడికించుకున్న వాటర్తో కలిపి ఇందులో వేసేస్తే అది ఇది ఈవెన్గా ఉడుకుతుందండి. మనం ఎక్స్ట్రా వాటర్ అయితే తీసుకోక్కర్లేదు. చాలా టేస్టీగా ఉంటుంది. ఆ ఎక్స్ట్రా వాటర్తోనే కర్రీ ఉడికిపోతుంది. అదిగో చూడండి, నేను శనగపప్పు ఉడికిపెట్టింది వాటర్తో సహా వేసేసాను. ఇది స్లో ఫ్లేమ్లోనే ఒక 20 మినిట్స్ దగ్గరగా ఉడికించండి, చాలా బాగుంటుంది. ఏమైనా కొంచెం శనగపప్పు ఉడకకపోతే అది ఈవెన్గా ఉడికిపోతుంది. ఆ వాటర్ అంతా ఇంకిపోవాలండి. ఇది ఇలాగ డ్రైగా తినేయచ్చు చక్కగా. మనం రైస్లోకి రసం పెట్టుకొని కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. దాంతో కూడా మనం తినచ్చు. అదిగో చూడండి, శనగపప్పు వంకాయ శనగపప్పు అన్నిట్లో వేస్తారు కదా, బీరకాయలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అదిగో చూడండి ఎలా దగ్గరికి అయిపోయిందో. చూపిస్తున్న విధంగా కర్రీ రెడీ అయిపోతుందండి. ఇది ఒక 2-3 మినిట్స్ ఉడకబెట్టండి సరిపోతుంది. కొంచెం అదిగోండి అయిపోయింది. చాలా బాగుంటుందండి. మరిన్ని వీడియోస్ మీకోసం చూపిస్తూనే ఉంటాను. ఏమైనా కావాలితే నా టెక్స్ట్ చేయండి, కామెంట్ బాక్స్లో టెక్స్ట్ చేయండి. మీరు చూపించిన విధంగా నేను వండుతాను. షేర్ అండ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. బాయ్ బాయ్.